దావీదు రాసినటువంటి కీర్తన 16వ అధ్యాయం. దావీదు రాసినటువంటి కీర్తన 16వ అధ్యాయం. బైబిల్తో తెచ్చిన ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి ఈ మాటలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మార్చి చదువుకుందాం. పేజ్ నెంబర్ 458, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. పాతాళంలో విడిచిపెట్టవు. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతుల్లో నిత్య సుఖములు కలవు. మరి దావీదు భక్తుడు యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి సూచనగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ప్రవచించిన మాట ఇది. ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మన వినికిడి యందు మనం ఆరాధన చేసుకుందాం. దయచేసి ఆరాధనలో క్రమ పద్ధతిలో ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. శ్రావణి వచ్చి మళ్ళీ ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి? ఇంకా తక్కువ అయిపోయింది బాయ్స్. ఈరోజు యేసు ప్రభు మన కోసం తిరిగి లేచిన రోజు. ఎప్పుడో లేచారు ఆయన, మహిమ శరీరంతో లేచారు ఆయన. ఈ లోకంలో మన కోసం ఎన్నో శ్రమలు పడి అనుభవించి ఈ దినాన్ని ఆయన మన కోసం తిరిగి లేచారు. మహిమతో, శక్తితో, ఆయన పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన శక్తితోనే ఈరోజు మనం ఆరాధన చేయాలి. చేస్తారా? హల్లెలూయా. ఆయన్ని ఆ యొక్క మూసివేసిన బండరాయి ఆయనట ఏం చేసిందట? ఆయన ఆపలేకపోయిందట. సైనికులు ఆపలేకపోయారట. ఏది ఆపలేకపోయింది. తండ్రి అయిన దేవుడు గొప్ప సంతోషంతో జయధ్వనులతో కుమారుని లేపినప్పుడు ఆ ఆనందం, ఆ యొక్క సంతోషం పట్టజాలింది. ఈ విధంగా మనం చెప్పుకునేది కాదు, మాటల్లో చెప్పుకునేది కాదు. పునరుద్ధాన శక్తితో ఆయన తిరిగి లేచారు. పెందల కాడనే వెళ్ళిపోయింది. ఎవరండి? మగ్దలేని మరియ తెల్లవారే వెళ్ళిపోయి యేసు ప్రభుని చూడటానికి వెళ్ళిపోయింది. అక్కడ ఖాళీ సమాధి ఉందట. అయ్యో, నా ప్రభువుని ఎవరో పట్టుకొని వెళ్ళిపోయారని ఏడుస్తూ కూర్చుంది. అక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నారు. మరియా, నువ్వు వెతుకుతున్న క్రీస్తు సమాధిలో లేడు. ఆయన ఏం జరిగింది? ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎవరో తోటమాలి అనుకుందట యేసు ప్రభుని చూసి. నా ప్రభువుని ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోతే చెప్తే అక్కడ ఆయన ఎక్కడున్నారో నేను మోసుకొని, నేను భుజం మీద వేసుకొని వెళ్ళిపోతానంటున్నాడు. విశ్వాసం ఎంత గొప్పదండి! యేసు ప్రభువుని ఆయన ఎత్తుకొని వెళ్ళిపోద్దట. అంత గొప్ప విశ్వాసం మనకుందా? అంత గొప్ప విశ్వాసం మనకుందా అండి? మరియా అనగానే వెంటనే కన్నులు తెరవబడ్డాయి. నువ్వు ఇంకా నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నేను లేచానని, తిరిగి లేచానని చెప్పు. శిష్యులందరికీ చెప్పు, ఎంతమంది కనబడితే అందరికీ చెప్పు. యేసు ప్రభు పునరుద్ధానుడై 3వ దినం, ఈ దినం లేచారని చెప్పు అంటే సువార్త ప్రకటించిందండి. గొప్ప కార్యం జరిగింది. ఆ దేవాదేవుని ఆరాధన చేద్దాం. మీకు అందరికీ వచ్చిన పాటతోనే ఆరాధన చేద్దాం. గీతం గీతం జయ జయ గీతం చేయి పట్టి పాడేద్దాము. యేసురాజు లేచాను, హల్లెలూయా. జయధ్వనులతో ఆయన్ని ఆర్భాటం చేద్దాం. అందరూ దేవుని స్తుతిద్దాం. కొయ్యరు కూడా వస్తారు. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై సంతోషంగా సిద్ధపడాలి. అందరూ కూడా నాతో పాటు సంతోషంగా పునరుద్ధాన శక్తితో ఆయన ఆరాధించారు.
జయ గీతం చేపట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. ఆరాధన చేయాలి. ఆరాధన ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతుంది. మరలా గీతం గీతం జయ జయ గీతం చేపట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు, సమాధి మూసిన రాయి దొరలించబడిన, అందు వేసిన వాళ్ళ యొక్క ముద్ర, ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు అధికారులు వేసిన ముద్ర దొరలిపై పక్కకి వెళ్ళిపోయింది. చూడ సమాధిని మూసిన రాయి దొరలిన్ను పాబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. చూడు సమాధిని మూసిన రాయి దొరలిన్ను పాబడెను. అందు వేసిన ముద్ర కావలి దైవసుతుని. గీతం 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 జయ జయ గీతం చేయి పట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు, గలిలయకి వెళ్ళి ప్రకటించండి. తాను చెప్పిన విధంగానే ఏమైతే చెప్పారో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధంగానే మూడో దినం తిరిగి లేచారు. కనుక గలిలయకి వెళ్ళి ప్రకటించండి, యేసు ప్రభు ఆయన మూడో దినం పునరుద్ధానుడై తిరిగి లేచాడని చెప్పి. వలదు వలదు గలిలయకు తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి, తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను వెల్లుడి గలిలయకు. గీతం గీతం జయ జయ గీతం చేయి పట్టి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మములు తెరచి చక్కగా నడుముడి, జయవీరుడు రాక మీ మేళ తాళ వాయిద్యములతో బూరలెత్తి ధ్వనించుడి, ఆయన తిరిగి లేచాడంటే. ఆరాధన చేద్దాం, అందరూ కూడా ఆత్మపూర్ణుని ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. తెరచి చక్కగా నడుగుడి జయవీరుడు రాగా. నీ మేళ తాళ వాయిద్యములను గుమ్మము తెరచి చక్కగా నడుగుడి జయవీరుడు రాగా. నీ మేళ తాళ వాయిద్యములను ఎత్తి ధ్వనించుడి. నీ మేళ తాళ వాయిద్యములను ఎత్తి ధ్వనించుడి. ఆరాధనలకు వెళ్దామా? గీతం గీతం జయ జయ గీతం చేయి పట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా యేసురాజు లేచెను హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా, చెప్పలు కొట్టు.
ఏమీ ఆయన బంధించలేకపోయినది. చెప్పాలి నోరు విప్పి. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్మటించెదము. ఆరాధన చేద్దామండి, మహిమతో ఆరాధన చేద్దాం, శక్తితో ఆరాధన చేద్దాం, బలముతో ఆరాధన చేద్దాం. అయ్యా నా కోసం, అయ్యా నా కోసం ఈరోజు నువ్వు తిరిగి లేకపోతే, ఈరోజు నా కోసం రక్తం చిందించకపోతే, ఈరోజు నువ్వు మరణాన్ని జయించకపోతే నేను మరణించవలసి ఉంది. నేను మరణించాల్సిన పరిస్థితిలో నీ ప్రాణాలు పెట్టి తిరిగి లేచి నాకు విజయాన్ని ఇచ్చిన విజయశీలుడా, విజయశీలుడా, నీకే ఈ మహిమ, నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన చేద్దామని, శక్తివంతంగా ఆరాధన చేద్దాం, మహిమతో ఆరాధన చేద్దాం. ఆరాధన ప్రతి నోరు, ప్రతి నోరు, ప్రతి నోరు శక్తివంతంగా ఆరాధన చేద్దాం. అయ్యా నా కోసం నువ్వు లేచేవయ్యా. నేను చావాల్సిన పరిస్థితిలో నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టిన మహారాజా, జయశీలుడా, బిగ్గరగా సంఘమంతా ఆరాధన చేయాలి. మహారాజు, ఘనమైన రాజు, ఆయన మహిమ గల మహారాజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా బిగ్గరగా ఆరాధన చేద్దాం. పునరుద్ధాన శక్తితో నింపోయా. చెప్పండి, అడగని, అయ్యా నీ పునరుద్ధాన శక్తిని నాకు కావాలి. నా నరాల్లో నీ శక్తి కావాలి. నీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు నాయనా. నీ పునరుద్ధాన శక్తి నాకు కావాలి. ఈ లోకంలో జయించడానికి, నిలబడటానికి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి. రెండు చేతులు ప్రతి ఒక్కరు కూడా. పునరుద్ధారుడు, రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. చెప్పాలి బిగ్గరగా. ఆరాధన, ఆరాధన. ప్రతి నోరు, చేతులు రెండు. నేను మర్చిపోనయ్యా, నా జీవితంలో ఏది మర్చిపోయినా. నా కోసం ఎవరు ప్రాణం పెడతారు? మనిషి కోసం ప్రాణం పెట్టే మనిషి ఉన్నాడా? ప్రాణం తీసేసే మనుషులు ఉన్నారు. ఆరాధన, ఆరాధన, ఆరాధన. యేసయ్యకే ఈ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, హల్లెలూయా, పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మనిషి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరున్నారండి ఈ లోకంలో? ఎవరైనా ఇంత ఘోరంగా ప్రాణం పెడతారా? ఏ విధంగా పెట్టారు ఆయన?
ఒక్క నిమిషంలో ఆయన ప్రాణం పెట్టేశారా? ఎన్ని గంటలు ఆయన మన కోసం నలిగిపోయారు సిలువలో. ఆలోచించి నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు తలెత్తుకొని ఆరాధన చేస్తాను. తల ఎత్తి ఆయన కోసం ఆరాధన చేస్తాను. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. హల్లెలూయా. ఆఖరిగా హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవునిస్తామండి. సమస్త మహిమ ఘనత ప్రభావము ఆయనకే 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 చెల్లును గాక. ఈ ప్రత్యేకమైన ఈ పునరుద్ధాన దినం దేవుడు నా జీవితాన్ని తెరిచాడు, నాకు ఒక బ్రతుకుని ఇచ్చాడు. ఈరోజు నా కోసం ఎవ్వరు ప్రాణం పెట్టలేదు, ఈయనే ప్రాణం పెట్టారు కనుక ఈయన కోసం అంతవరకు కూడా ఆయనకి మహిమకరంగా జీవిస్తాననే మంచి నిర్ణయం ఈ దినం ఎవరైనా తీసుకుంటే వారు మాత్రమే చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్తుతిస్తూ ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఎంతమంది అయినా సరే చేయొచ్చు, పర్వాలేదు. ప్రశ్నలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. దేవతలను చేశాడయ్యా, ఈ లోకానికి ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చి సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చి సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని
అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులని చుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. కన్నీళ్లను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. మరి పునరుద్ధాన పొద్దునపు సందేశాన్ని మరి ఆంటీ గారు వచ్చి మన మధ్య అందిస్తారు. దయచేసి మీ మొబైల్స్ సైలెంట్లో పెట్టండి, అటు ఇటు తిరగవద్దు. దేవుని వాక్యం ఇక్కడ వెత్తబడుచుండగా, దేవుని వాక్యం ప్రకటింపబడుతుండగా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఎవరు మాట్లాడవద్దు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మూడో వచనం, మీరు రక్షణ పొందిన వారై ఇందురు, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. పౌలు చెప్తున్న మాటలు, మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబునకు, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, ఏంటండి బొమ్మ నిలబడ్డదండి, మేము చేస్తున్నవన్నీ వింటుంది అనుకుంటారు. కానీ అటువంటి మనుషులు అడుక్కున్న పరిస్థితికి వెళ్ళిపోయారు. మీలో కొంతమందికి అలాగయింది, నాకు కూడా అలాగయింది. ఏంటండి భయంకరంగా మనం ప్రేమించినటువంటి అవి మనల్ని చూడలేదు. కానీ ఈ దేవుడు సజీవుడు, మృతుడునైతిని కానీ యుగయుగములు సజీవుడునై ఉన్నాను. ప్రకటన గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారండి? నమ్ముతున్న వాళ్ళు చేతులు ఎత్తారా? చప్పట్లు కొట్టండి ఆయనకోసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరణము యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. ఆయన చనిపోయిన వెంటనే ముందు ఎక్కడికి వెళ్ళారు?
పాతాళానికి వెళ్ళారు, మృత్యువు దగ్గరికి వెళ్ళారు. ఏంటంటే అక్కడ కొంతమంది బంధించబడి ఉన్నారు. ఆనాడు ప్రవక్తలు వాళ్ళు ఉన్నారు. ఆయన అలాగా ఆ తడిసిన ఆ ముద్దతో, ఆ మాంసపు ముద్దతో, ఆ కారుతున్న రక్తంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వారికి విడుదల వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. సాతానుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు ఆయన? తాళాలు ముందు ఇటివ్వు, తాళాలు ఇటివ్వు, నేను మరణాన్ని మృత్యువును జయించాను, లేకపోతే అనుభవస్తుడికి ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దైవజనుడు చెప్తున్న మాటలు ఇవి. అంటే పాతాళాన్ని, మృత్యువును, సమస్తాన్ని జయించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా మరణ భయంలో ఉంటే, ఎవరైనా దాస్యంలో ఉంటే వారు భయపడక్కర్లేదని చెప్తున్నాడు. ఏమని ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను మొదటి వాడును, ఆఖరును కూడా నేనున్నాను, మృతుడునయ్యాను, నిజమే, తిరిగి లేచాను. ఇలాగ ఎవరని చెప్పారండి? ఒకవేళ బ్రతుకున్న మనుషులైనా సరే నేను చావనని చెప్పగలరా ఎవరైనా? మారు మనసు పొంది రక్షణ పొంది కొనసాగుతున్న వాళ్ళు చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని చెప్తారు? 118 చూసుకుందాం. కీర్తనల గ్రంథం 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను చావను ఎవరు చెప్తారు? ఎవరికి ధైర్యం ఉంది? ఆయన యందు ఉన్న వాళ్ళకు మాత్రమే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యందు రక్షించబడిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఇది. నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరిస్తాను. అయ్యో, డాక్టర్స్ చెప్పారని చచ్చిపోతావని, డాక్టర్ చెప్పారు నువ్వు రేపు లేదు ఎల్లుండే చనిపోతావని, మీరేంటి అలా మాట్లాడతారు? నన్ను అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇదే నేతాజీ గారు వాళ్ళ మామగారు కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడికో వెళ్ళిపోయారు చెప్పకుండా. వెళ్ళిపోతే ఆయన తిరిగి వస్తారని నేను చెప్తే చాలామంది నన్ను అన్నారు, ఆయన రారు, పెద్ద ఆయన అయిపోయారు కదా, ఎక్కడో కాలం చేసి ఉంటారు, మీరేంటి అలా చెప్పారు అని అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరేంటి అలా చెప్తున్నారు అన్నారు. కానీ ఆయన తిరిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మేము రేసవానుపాలెంలో ఉన్నాము. ఆ విషయాన్ని బట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడ్డది. ఆ పెద్దవాడు వారి తల్లి, బేబీ తల్లి ముందు రక్షించబడ్డారు. మీరు బాప్తీసం తీసుకున్నామా, మీరు రక్షణ పొందండి, ఆయన వచ్చేస్తారని నేను చెప్పాను. ఆ మాట ఆవిడ నమ్మి విశ్వాసం ఉంచి ఈ ఏడుపే ఇంకా భయంకరంగా ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఒకరోజు నాకు మళ్ళీ చూపించారు, ఈయన చనిపోతాడని చూపించారు. నేను అప్పుడు దేవుని దగ్గర ఏడ్చాను. ఏమని ఏడ్చానంటే, మీరు చూపించారు ఆయన వస్తాడని, ఇప్పుడు చనిపోతాడని మీరు చెప్తున్నారు ఏంటంటే, ఆయన తీసుకొచ్చి ఇంటికి అప్పచెప్పేసి చంపేయండి మీరు, అంతేగాని అక్కడ చంపేశారంటే నేను చెప్పిన మాటలు అబద్ధం అయిపోతాయి అనేసి నేను ప్రార్థన చేసేసరికి అప్పటికైనా రోడ్డు మీద పడిపోయిన తర్వాత ఎవరో వెళ్ళిపోతున్నటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఆ రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారట ఆయన్ని. తర్వాత తెలిసిన సంగతి నాకు. అప్పుడు ఆయన జోబీలో అడ్రస్ 1500 రూపాయలు ఉన్నాయంట. ఆ అడ్రస్ ప్రకారంగా ఆయన టెలిగ్రామ్ ఇస్తే కొడుకులు ఇద్దరు వెళ్ళి తెచ్చుకున్నారు. అప్పుడు తిరిగి వచ్చాడా లేదా? ఎవరికి సాధ్యం? దేవునికి మహిమ కలుగునుగాక. మొన్నటి దాకా బ్రతికే ఉన్నారు. పోయిన సంవత్సరం అనుకుంటాను, లేకపోతే 8 నెలలు 10 నెలలు అయిందో, మరలా ఆయనకు బాగోలేదు, చాలా సీరియస్గా ఉంది. మేము అక్కడ మీటింగ్ అవుతుంది, అటునుంచి అటు వెళ్ళాను, ప్రార్థన చేసి నీళ్లు పోసాను, ప్రభా నీ పరలోకపు జీవాన్ని పంపించండి అని. సంవత్సరం ఎంతో బ్రతికారు ఆయన, నాకు తెలియదు ఎన్ని నెలలో, కానీ మరలా బ్రతికారు. అసలు అన్నం తినలేదు, లాభం లేదని చెప్పారు అతనికి, మరలా బ్రతికారు. మొన్న కాలం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. ఇవన్నీ క్రియలు బట్టి ఆయన్ని స్తుతిస్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం బ్రతుకుతాము. చెప్పండి అందరూ, బ్రతుకుతాము, మనం జీవిస్తాము. అది యేసుక్రీస్తులోనే మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు 500 మందికి కనిపించారు. చాలామంది ఆయన పాదాలు పట్టుకున్నారట, అవునా కాదా అని. లూకా సువార్తలో ఉంటుంది, అవునా కాదని ఆయన పాదముల మీద పడి పాదాలు పట్టుకున్నారు. ఆయనతో పాటు తిన్నారు.
ఆయన వండి పెడితే శిష్యులు వచ్చి తిన్నారు, ఆయన కూడా తిన్నారు. సజీవుడు యొక్క లెక్కలవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు కనబడ్డారు, స్త్రీలు కనబడ్డారు, అనేకులు కనబడ్డారు. గలిలయ ముందు వెళ్ళారు. ఇలాగా ఆయన సంచారం చేస్తూ నేను మరలా తిరిగి నా దగ్గర మిమ్మల్ని తీసుకుంటాను, నేను మరలా తీసుకెళ్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి ఆయన ఆరోహణమయ్యాడు. ఆ గొప్ప దేవుడికి ఎన్నైనా వందనాలు చెల్లించవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంకో మాట చూసుకుందామండి. అక్కడ కూడా చెప్తున్నారు, నేను సజీవుడు, నేను చావను. దావీదు చెప్తున్నాడు, నేను చావను, సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తానంటే అప్పటికి అనారోగ్యం ఉందో లేకపోతే మనుషులందరూ చచ్చిపోతావని అంటున్నారో తెలియదు, కానీ నేను మాత్రం చావను, నేను సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తాను. అది నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంతమందిని నాపేసినా సరే దేవుణ్ణి విడిచిపెట్టారా తప్పకుండా మరణమే. అవునా కదా? అది మాత్రం చూసుకోవాలి, జాగ్రత్తగా జీవించాలి. పోతే పోనివ్వండి, మనుషులు లేకపోయినా పర్వాలేదు, డబ్బులు లేకపోయినా పర్వాలేదు. డబ్బు లేకపోయినా బ్రతకగలం, కానీ దేవుడు లేకపోతే బ్రతకలేము అని నేను నేర్చుకున్నాను. నాకున్న పాఠం అది. కాబట్టి అలా నేర్చుకుంటే తప్పకుండా మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు సువార్త చూసుకుందామండి, 24వ అధ్యాయం 1-9 వచనాలు. మరి సమాధి నుండి వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుసు. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయ దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండెను. అంటే ఏమైపోయింది జ్ఞాపకం లేదు ఆయన చెప్పినవన్నీ. ఏమైపోయిందని వారికి ఆలోచన రాలేదు, తోచట్లేదు. కానీ అక్కడ దేవుడు, మరి అక్కడ దేవుని దూతలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండెను. ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమంది లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేను. దేవునికి మహిమ కలుగునుగాక. మనకిచ్చిన ప్రతి సంవత్సరం ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఒక పుస్తకంలో రాసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకు మర్చిపోతాం. ఎప్పుడైతే రాసుకుంటాం, మనకేదైనా ఆపద వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు దేవుడు. పలానప్పుడు పలానాది నేను చేశాను, ఇప్పుడు నేను చేయలేనా అని ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు దేవుడు. అందుకోసం మీ జ్ఞాపకం ఉండాలి, వాగ్దానము రాసుకోవాలి, పుస్తకంలో రాసుకోవాలి. ప్రతి సంవత్సరం ఉన్న వాగ్దానాలు దాచుకోవాలి, బంగారంలాగా దాచుకోవాలి. బంగారం కంటే విలువైనటువంటి వాగ్దానము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, వీళ్ళు మర్చిపోయారు ఏంటో, తొయ్యలేదు వాళ్ళకి. మీ జ్ఞాపకం లేదా అని అడుగుతున్నారు ఇద్దరు దేవుని దూతలు. కాబట్టి మన జీవితంలో మర్చిపోవడం, దేన్నైనా మర్చిపోవచ్చు, పర్వాలేదు. దేవుని వాక్యాన్ని మర్చిపోకండి, మిమ్మల్ని బ్రతికిస్తుంది. అది వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. అందుకే మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటముట వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. చూసారండి, ఒకసారి రమేష్ ఒక మాట చెప్పాడు. ఒక ఆయనంట క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ వస్తే డాక్టర్ గారు చనిపోతావు నువ్వు ఇంకొక 4 రోజుల్లోనే అని చెప్పారు. 4 రోజులు చనిపోతే ఒక దైవ సేవకుడు వర్తమానం విన్నాడట. ఆయన, నువ్వెప్పుడు కూడా అవిశ్వాసపు మాటలు నువ్వు మాట్లాడొద్దు, విశ్వాసమైన మాటలు మాట్లాడమని ఆయన ద్వారా ఈయన విన్నాడు. ఈయన విన్న తర్వాత ఇంకా 1 వారం రోజులు చనిపోతావని డాక్టర్ గారు చెప్తున్నారు. నేను చనిపోను అంటున్నాడు ఆయన. నేను చనిపోనంటే అదేంటి, నీ దేహం అంతా కుళ్ళిపోయింది, మొత్తం పూర్తిగా పోయింది, ఇంకా చనిపోవడానికి ఇంతే ఉంది నీకంటే నేను చనిపోను అంటున్నాడట ఆయన. అంటే ఏముంది, విశ్వాసం. తర్వాత ఆ సేవకుడు చెప్పిన మాటలు తన గుండెల్లో ఉన్నాయి. నేను చనిపోను అంటున్నారు. డాక్టర్ గారు వచ్చి మళ్ళీ 3 రోజులు నువ్వు చనిపోతావు అన్నారట. 3 రోజులు చనిపోతే ప్రార్థన చేసేట. ఆ రాత్రికి యేసు ప్రభు కనబడి నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పారట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఎప్పుడైతే చెప్పారో
ఒక 3 రోజులకి మనిషి బాగానే ఉన్నాడు, చనిపోవాల్సిందని వాళ్ళు చూడడానికి వచ్చారు. ఏదో జరుగుతుంది తర్వాత చూస్తానులే అనుకుని డాక్టర్ గారు వెళ్ళిపోయారు. అలాగ 3, 4, 5, 6 రోజులు 7 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా బాడీ అంతా చెకప్ చేసి నీకు క్యాన్సర్ లేదు, నీకు క్యాన్సర్ లేదు. విశ్వాసం, నమ్మడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. నాకు ఎందుకు చేయడు దేవుడు? నన్ను చేశాడు ఆయన చేత్తో చేస్తే, ఆయన నాకు కళ్ళు పెడితే, ఆయన నాకు ముక్కు పెడితే, నాకు చెవులు పెడితే, నా కాలు చేతులు పెట్టి నాకు జీవవాయువు ఇస్తే నన్ను చంపేస్తాడా? నాకెందుకు చేయడు? నేను ఆయన కొడుకుని, ఆయన కుమార్తె, నేను, నాకెందుకు చేయడు? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. అందుకే వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. కానీ మీకు గుర్తు లేదా? దేవుని దూతలు చెప్తున్నారు, ఆయన బ్రతికుంటుండగా ఏం చెప్పారు? నేను సమాధిలోకి వెళ్ళి 3వ దినాన్ని తిరిగి లేచి వస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాటలు ఇక్కడ ఉన్నాయి. ఎంతోమంది ఆయనంట వెంబడించిన శిష్యులు వదిలేశారు. ఏంటంటే పారిపోయారు. ఎప్పుడైతే పట్టుకున్నారో ఆయన్ని పట్టుకోగానే అందరూ పటాపంచులైపోయారు. ఒక్క యోహాను మాత్రం నిల్చున్నాడు. ఇంకొకరు 2 ఉన్నారేమో తెలియదు. కానీ స్త్రీలు మాత్రం ఆయన దగ్గర అలాగా ఉండి వెంబడిస్తున్నారు, ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. ఆయన వెంబడిస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ దేవుడు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ఒక స్త్రీకి కనబడ్డారు, మగ్దలేని మరియా. ఏడుస్తుంది, తీసుకెళ్ళిన కాంచి ఏడుస్తుంది, ఇంటికి వెళ్ళలేదు. ఆ జైలు దగ్గరికి వెళ్తే జైలు గోడ దగ్గర ఏడుస్తుంది. ఆ జైలుకి వెళ్ళిపోయారంటే అక్కడ ఏడుస్తుంది. ఇంకో జైలుకి తీసుకెళ్ళారంటే అక్కడ ఏడుస్తుంది. పిలాతు దగ్గరికి వెళ్ళి ఈయన మాట్లాడిస్తారంటే అక్కడ ఏడుస్తుంది. ఆఖరికి సమాధి దగ్గర ఏడుస్తుంది. సమాధి తెరవబడిన తర్వాత కూడా ఏడుస్తుంది. నాకు ఇచ్చేయండి, నేను పట్టుకెళ్ళిపోతానంటుంది. ఏంటండి? అందుకు యేసు ప్రభువారు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఏంటి? నీ తండ్రి నా తండ్రి దగ్గరికి నేను ఎక్కిపోలేదు. కాబట్టి నేను తిరిగి లేచానన్న సంగతి శిష్యులకు చెప్పమని యెరూషలేముకి వెళ్ళమని ఆ ఒక్క స్త్రీకి దేవుడు కనబడి ఆయన ఆరోహణం అయిపోయి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎంత ధన్యత, ఎంత భాగ్యం. నమ్మింది తిరుగుతుంది. ఇలాంటి మనిషిని సిలువేయటం, ఇలాంటి దేవుడిని సిలువేయటం, ఇలాంటి వ్యక్తిగా ఈ బాధలు, ఈ భయంకరమైన శ్రమలు, దేహమంతా రక్తము, తల నుంచి భయంకరమైనటువంటి శ్రమలు, ఇటువంటి వ్యక్తిగా, ఇటువంటి దేవుడు కానీ తిరిగి 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 ఏడుస్తుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుందేమో. కానీ ఆ వ్యక్తి మనస్సు దేవుడు చూసి ఆమెకి మాత్రం కనబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత అందరికీ కనబడ్డారు, చాలామందికి కనబడగానే లెగడం త్వరగా ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ యేసు ప్రభువారు నన్ను ముట్టుకోకు, కానీ నేను తిరిగి లేచానన్న మాట తిరిగి చెప్పమని చెప్పారు. ఎవరికి ఇచ్చారు ఆధిక్యత? అందుకే స్త్రీలు ఏడిస్తే ప్రళయం లేచిపోతుంది, ఏడాలి. కానీ ఏంటండి, ప్రళయమే లేచిపోతుంది. ఏదో దేశంలో ఒక సహోదరి అంట తన పరిస్థితుల కోసం ఏడుస్తుందంట. ఏడుస్తుంటే భర్త మారడం లేదు. ఆయన మాటలు విని వీళ్ళు చాలా హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, దెబ్బలు కాస్తానే ఉందంట అమ్మగారు. ఏంటంటే భయంకరంగా చంపేస్తా నేను అంటున్నాడట. అప్పుడు రాత్రులు పగలు ఇదే డ్యూటీ ఏడుస్తుందట, తిండి మానేసిందట, ఏడుస్తుందంట. ఆయన మళ్ళీ కొట్టడానికి వచ్చేసరికి భూమి కదిలిపోతుందంట. భూమి ఆవిడ నడుస్తున్న దగ్గర కదిలిపోతుంటే భయం వేసి తిరిగి పారిపోయి భూమి ఆగేసరికి మళ్ళీ వస్తుంటే మళ్ళీ భూమి కదిలిపోతుందంట. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. అప్పుడు ఆవిడని కొట్టడానికి వచ్చేసరికి ఆయనకి మధ్య నిలబడి ఆగు అన్నారట. దేవుని చూసి సాష్టాంగ పడిపోయి అవన్నీ వదిలేసి నిన్ను నమ్ముకుంటాను ప్రభు, నన్ను క్షమించు అని అడిగారట. మారిపోయాడు. ఒక స్త్రీ ఏడుపు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటికి దేవుడు కరిగిపోతాడట. చాలామంది అంటారు బ్లాక్మెయిల్ చేస్తారు ఏడ్చి అని అంటారు. ఏంటండి అది? బ్లాక్మెయిల్ చేయడమా? శరీరం నిండా దెబ్బలు, హృదయం నిండా బాధ, కంటి నిండా కన్నీళ్ళు ఉంటేది బ్లాక్మెయిల్ చేయటమా? వీళ్ళకేం పని లేదండి, ఏడుస్తారని అంటారు కొంతమంది.
పని లేక ఏడడం కాదు, జయించే జీవితాలు మాకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకోసం మేము ఏడుస్తాం, అందుకోసం ఏడుస్తాం మేము. అంతేగాని ఎవరిని మెప్పించడానికి, గొప్పల కోసం, దేనికోసం కూడా ఏడవడం మేము చెయ్యం. మగవాళ్ళు ఏడ్చారు ఆనాడు. ఎవరు? మొర్దెకై ఎంత ఏడ్చాడు తన ప్రజల కొరకు. బూడిద వేసుకొని ఏంటంటే గోను పట్ల కట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసి, ఆ రాజుపురం దగ్గరికి వచ్చేసి కన్నీరు కన్నీరు కన్నీరు, 2 చేతులు నెత్తి మీద పెట్టుకొని, అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారని ఏడుపు, తల మీద బూడిద వేసుకొని ఏడుస్తున్నారు ఆ రోజుల్లో. అలాంటి ఏడుపుకి రాజు కదిలిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాసనాలు ఏదైనా మార్చగలనని ఇందాక పాట విన్నాం కదా. ఏదైనా ఏట మాట? ఏమైనా చేయగలడు. కథ మొత్తం మొర్దెకై కథ మార్చేశాడు, ఎస్తేరు కథ మార్చేశాడు. ఏంటంటే ఎక్కడికి తీసుకెళ్ళాడు? ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. ఆ కన్నీటికి ఏంటంటే శాసనాలు మార్చేశాడు దేవుడు. తిరిగి లేచిన దేవుని కార్యాలు అలాగే జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు చూసి చెప్తున్నాడు, ఆయన తిరిగి మరలా వస్తాడు, ఆయన తిరిగి మరలా వస్తాడని దావీదు చెప్తున్నాడు. సమూయేలు చెప్తున్నాడు, అబ్రహాము కూడా చెప్తున్నాడు తిరిగి వస్తాడని. ఎక్కడ? హెబ్రీల పత్రికలో నా వంటి ప్రవక్త వస్తాడు ఒకడు అని మోషే చెప్తున్నాడు. ఇలాగా వాళ్ళు ప్రవచించినవన్నీ కూడా ఇక్కడ జరిగిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క సున్నా కూడా పొల్లు లేకుండా జరిగిపోయి విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వారు ఏం చెప్తున్నారు? అక్కడ ఆయన ఏం చెప్తాడు? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. ఏం జరిగింది? మీకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి చెప్పగానే వారు మహానందంతో వెళ్ళినట్లుగా అక్కడ రాయబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63, 64, 65 వచనాలు. ఏం చూస్తున్నారంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, వాళ్ళు ఏం చేస్తున్నారు? బట్టలు చింపేసుకుంటున్నారు. ఏంటండి? పైన బట్టలు కింద ఉన్న బట్టలు చింపుకుంటున్నారు. ఎంత ఘోరం! అప్పటికే వాళ్ళ జీవితాలు అనేకమైన అద్భుతాలు. లాజరు లేచాడు, యాయూరు కుమార్తె లేచింది, రక్తస్రావం కలిగిన స్త్రీ, అనేక మంది కుష్ఠరోగులను బాగు చేసి అనేకమైన అద్భుతాలు కళ్ళతో చూసిన వ్యక్తులు ఏమంటున్నారు? మనకి ఇతని మాటలతో మనకు పని లేదు, ఇతడు మరణానికి పాత్రుడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. యేసు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమందు నేను కూర్చుంటాను, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమందును కూర్చుంట ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు మీ కళ్ళతో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పొడిచినోళ్ళు చూస్తారట, ఆయన కొట్టినోళ్ళు కూడా చూస్తారట. ఎందుకు? అందరూ లెగిస్తారు తీర్పు కొరకు. మేము యేసు ప్రభుని ఆ రోజు ఇలా చేసామే, ఆయన వెంట్రుకలు పెరికామే, ఆయన తల వెంట్రుకలు తీసేసామే, ముళ్ళతో కిరీటం పెట్టామే, ఆయన అనరాని మాటలు మాట్లాడమే, బల్యంతో పొడిచామే, ఇష్టం వచ్చినట్టు చేసామే. అప్పుడు అనుకుంటారట వాళ్ళు, అనుకొని రొమ్ములు గుద్దుకుంటారట వాళ్ళు. ఇది నిజము, ఇది నిజము. యేసు ప్రభువారు చెప్తున్న మాటలు. నేను తిరిగి మరలా వస్తాను, మేఘారూఢుడై వస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి విశ్వాసం ఉంది? నన్ను తీసుకెళ్తారని ఎంతమంది అనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి, నన్ను తీసుకెళ్తారు. ఆయన వస్తాడు, నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జీవితం జీవించాలి, ఈ జీవితం జీవించడం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యం చూసుకుందామండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారు అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిదరనెను.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిరిగి లేచిన తర్వాత చెప్పిన సంగతులు. యేసుప్రభువు వారు చనిపోయి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెప్తున్న మాటలు 40 దినాల వరకు కూడా అనేకులకి కనిపించారట. మీరు దేవాలయానికి వెళ్ళొద్దు, నా మాటలు విని, నేను చెప్పే మాటలు వినండి. యోహాను బాప్తిస్మం ఇచ్చాడు కానీ మీరు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అని, వాగ్దానం కొరకు ఎదురు చూడండి అని అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు. మీరు ఇప్పుడు దేని కొరకు మీరు కనిపెట్టాలి చెప్తారా? దేని కొరకు? వినపడలేదు. ఎవరు చెప్తున్నారు? వాగ్దానం కొరకు, తర్వాత పరిశుద్ధాత్మ కొరకు. ఇప్పుడు కావలసిన అవసరం, ఇప్పుడు మనందరికీ కావలసింది అది. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మీరు పైకి వెళ్ళరు. కాబట్టి చాలా జాగ్రత్త. మీరు దేవుని ఆత్మను పొందుకున్నారా? చాలా చిత్రహింసలు మీకు వస్తాయి కానీ ఏమీ చేయలేరు, ఎవ్వరూ ఏమీ చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పక్కనే దేవుడు ఉన్నాడు. నీలో ఉంటే, నీతో ఉంటే, నీ మీద ఉంటే ఎవరు నిన్నేం చేయలేరు. చేస్తున్నట్లుగానే ఉండి నీ ఇప్పుడు చంపేస్తామంటారు. ఏమంటారు? నిన్ను పేక పిసికేస్తామంటారు, నేను చంపేస్తామంటారు. ఇదిగో కత్తి నా దగ్గర నేను పొడి చేస్తానంటారు. ఏమీ చేయలేరు. ఎవరున్నారు నీలో? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసంలోకి వెళ్ళిపోవాలి. అటువంటి విశ్వాసంలోకి వెళ్ళిపోవాలి. దేవుని తప్ప దేన్ని చూడకూడదు, దేవుని తప్ప దేన్ని చూడకూడదు. ఏది ఎలా జరిగితే జరగనివ్వండి. జరిగితే కాలు తీసేస్తారు, కీలు తీసేస్తారని ఏం చేస్తారో చేయనివ్వండి. కానీ నేను మాత్రం యేసు ప్రభువును వదలను, విడిచిపెట్టనని నిర్ణయం ఉండాలి. గట్టి నిర్ణయం ఉండాలి, విశ్వాసం ఉండాలి. తిరిగి నేను లెగిస్తాను, నేను తిరిగి లెగుస్తాను. ఎంతమంది చెప్తారు? నేను తిరిగి లెగిస్తాను, నేను తిరిగి లెగిస్తాను. నేను సజీవుడైన దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుడిని, నేను లెగిస్తాను. ఆ విశ్వాసంలోకి వెళ్ళాలి. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. తప్పకుండా దేవుడు మీతో ఉంటాడు, మీతో ఉంటాడు, మీ ఒక్కరితో ఉంటాడు దేవుడు. నేను ఒక్కరిదాన్ని నన్ను ఏమని చేసేస్తాను భయం వేస్తుంది. నిజమే, పరిస్థితులను బట్టి. ఒక 50 మంది వచ్చేస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళేదో తప్పకుండా చేస్తారనిపిస్తుంది కదండి. తప్పకుండా ఏదో కూడా చేస్తారండి. 50 మంది ఒక్కసారే వస్తే ఈరోజు అటువంటి వ్యక్తులు ఏంటండి మారు మనసు పొందారు. నా మీదకు 6 నెలలు 50 మంది వచ్చేవారు. నా ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చేవారు, నన్ను కొట్టేవారు. కొట్టి ఏం చేసేవారు? బొట్టు తీసుకొచ్చేవారు, పెట్టుకుంటావా లేదని. నేను ప్రార్థన చేసేదాన్ని, అదే చేత్తో పారేయాలని. పెట్టుకోదండి, పెట్టుకోదని తీసుకెళ్ళి అలాగా పారేసేవారు. దానికి సంతోషించేదాన్ని. తర్వాత వండుకొని తిని మా నలుగురికి ఇంతే అన్నం పెట్టేవారు. పెట్టి అన్నీ ఎక్కడెక్కడ వదిలేసి మళ్ళీ మా ఇంట్లోనే వండుకొని ఇష్టం వచ్చినట్లుగా నన్ను కొట్టించి నేను ఏడుస్తుంటే వాళ్ళు భోజనం చేసేవారు. ఎంత మంచి వాళ్ళు చూశారండి. 6 నెలలు అలా చేశారు. ఆఖరికి ఒక దండం పెట్టి మా జాతి పేరు, మా ఇంటి పేరు, మా కుటుంబాల పేర్లు ఎత్తకమా, నీ ఊసిమేమెత్తాం, వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడితే దేవుడు మనకు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అనేసారు. నేను వెళ్ళడం మానేసాను, వాళ్ళు రావడం మానేశారు. ఇప్పుడు వస్తామంటున్నారు. ఇప్పుడు మీరు రావద్దు. నన్ను కొడితేప్పుడు దగ్గరుండి కొట్టించారు. తర్వాత మా పెదనాన్న కూతురు ఏమన్నది, నిన్ను ఎలాగైనా అటు నుంచి ఇటు లాగుతున్నాను, అది నన్ను ఎలాగైనా నువ్వు అటు నుంచి ఇటు లాగలేవు నేను అన్నాను. అంటే ఎంత గర్వం అనేది. నిన్నేం చేస్తాను చూడు, ఏం చేయిస్తాను చూడు అన్నది. ఏం చేస్తావో చేసుకోనాను. ఏంటండి కొట్టించింది. తర్వాత ఒకరోజు కొట్టించేసి ఇంట్లోంచి పంపేస్తే ఒక రాత్రి 9:30, 10 గంటలకి పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళాను. అక్క 10 అయిపోయింది, నేను ఇప్పుడు ఆడదాన్ని బయటికి వెళ్ళలేను నేను, కాబట్టి మా పైన డాబా మీద పడుకొని నేను వెళ్ళిపోతానంటే 2 చేతులు నా గుండు మీద వేసి మా ఇంటికి రావద్దు, నువ్వు వెళ్ళిపోని తోసేసింది. రాత్రి సమయంలో నేను ఎప్పటికీ మర్చిపోను. తర్వాత వస్తామని అంటాను, నేను రానివ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాంటి అనేకమైన చేశారు కానీ దేవుడే నా యందుండి గెలిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు కూడా నేను జయిస్తాను. నా దేవుని బట్టి నేను చెప్పగలుగుతున్నాను, ఇప్పటికీ కూడా నాకు జయమే.
పరిస్థితులు బట్టి చూస్తే భయం వేస్తుంది, కానీ ఎప్పటికీ కూడా నేను జయిస్తాను. నేను తప్పు చేయను, దేవుని కొరకు చేస్తాను, కానీ నేను తప్పు చేయను. ఇది నేను నేర్చుకున్నాను. దేవుడు నన్ను చంపడు, నేను సజీవురాలై తిరిగి వస్తాను. నేను మళ్ళీ ఆయనతో పాటు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ చనిపోయి సమాధిలోకి వెళ్తే బ్రతుకుంటే ఆయనతో పాటు నేను వెళ్ళిపోతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాసం నుంచి ఎవరు చెదరగొట్టలేరు. ఎన్ని అబద్ధాలు, మోసాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ నన్ను కదపలేరు. నాకు బాగా తెలుసు, కదపలేరు. ఈ విశ్వాసంలో మీరుండండి. మీ సమస్యల వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. ఆ సమస్య చులకనైన సమస్య, రోగం అవని ఏదవని చులకనైన సమస్యల వైపు చూడకండి. దేవుడి వైపు చూస్తే ఇది చిన్నదిగా చీమలా కనబడుతుంది మీకు. ఆయన ఆకాశం వైపు చూస్తే ఆయన చేసిన దాన్ని, భూమి వైపు చూస్తే, సముద్రం వైపు చూస్తే ఆయన ఎంత పెద్ద దేవుడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్న దేవుడు మాట వినాలి కదా. సమస్య వైపు చూడక్కర్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకున్నాడు తోడు. దేవుడు మనకు తోడు ఉన్నాడు. మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు నమ్మితే మన సమస్యలన్నీ తీరుస్తాడు. ఆయన లేట్ అయినా తీరుస్తాడు. అటువైపే చూడండి, కానీ సమస్య వైపు చూడకండి, పరిస్థితుల వైపు చూడకండి. చూస్తాం, ఎందుకంటే మరి అలా ఉంటాయి పరిస్థితులు. యేసు ప్రభు వారిని ఒక మాట చెప్పలేరా? ఒక్క మాట చెప్తే అక్కడ ఉన్న జనాలు ఎవ్వరూ ఉండరు. ఆయనది ఊపిరి. అక్కడ నిల్చున్నావు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలాతే కానీ, శాస్త్రులు, పరిసయ్యులే కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కానీ ఏంటండి, ఒక్క నిమిషం చాలు, ఒక్క మాట చెప్తే చాలు, అందరూ చచ్చిపోతారు. ఆయన అలా చేయడానికి రాలేదు. ఆ మనుషుడి దగ్గర, ఒకవేళ జడ్జి అనుకుందాం, లేదా ఒక నాయకుడు అనుకుందాం, ఆ మనుషుడి దగ్గర ఈ సృష్టికర్త వెళ్ళి ఏం చేస్తున్నాడు? చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఎందుకోసం? మన కోసం, మన పాపాల కోసం. మన శాపాలు లేకుండా, మన పాపాలు లేకుండా, మనం బాధపడకుండా, మనం ఇబ్బంది పడకుండా ఆయన స్థానం మనకిచ్చి, మన స్థానం ఆయన తీసుకున్నాడు. అందుకోసం ఆ పిలాతు దగ్గర నిలబడ్డాడు. ఆ దినాన్ని నా కోసం అని మనం గ్రహించాలా, మారిపోవాలా, మనిషి మారిపోవాలా, మారిపోయి వెంబడించడం నేర్చుకోవాలా. ఎప్పుడైతే అలా జీవిస్తారో తప్పకుండా మీరు దీవించబడతారు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందామండి. చేతులు ఎత్తండి. నేను జీవిస్తానయ్యా, నేను నీ మాట వింటానయ్యా, నీ దగ్గరికి వచ్చిందాకా నీ మాట వింటాను. నా చేతులు ఎత్తుతున్నాను ప్రభువా, నాలో నీ జీవాన్ని ఉంచు తండ్రి, పరలోకపు జీవాన్ని నాలో ఉంచు తండ్రి. నీ దగ్గరికి వచ్చిందాకా నాకు ఆ జీవం కావాలి, దయచేయండి. అనంతమైన ఆ లోకంలో నీతో పాటు ఉండడానికి కృప దయచేయండి తండ్రి. శత్రువును బంధించండి, మీకు మహిమ వచ్చేలాగా జీవించేలా సహాయం చేయండి అని అడగండి. తప్పకుండా దేవుడు చేస్తాడు. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. చేతులెత్తిన ప్రతి బిడ్డ పైన నీ నిత్య జీవాన్ని ఉంచండి ప్రభువా. నిత్యము జీవించడానికి సహాయం చేయండి. నేను చేతులెత్తుతున్నాను ప్రభా, దేవా, నిత్యము జీవించడానికి సహాయం చేయండి. జీవం కలిగిన దేవుని కుమార్తెగా నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాము, సహాయం చేయండి. ఈ దినం నా కొరకు చనిపోయి నా కొరకు తిరిగి లేచావు నాయన, పునరుద్ధానుడు అయినటువంటి దేవుడు. మా అందరి జీవితాలు నీ పాదాల దగ్గర పెడుతున్నాం. మాకు నిత్య జీవాన్ని ఇవ్వండి. మా శ్రమల నుంచి, బాధల నుంచి విడిపించండి ప్రభా. నీ వైపు చూడడానికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల నుంచి విడిపించు తండ్రి. శత్రువును బంధిస్తున్నాం తండ్రి, యేసు నామములో బంధిస్తున్నాం. గొప్ప కార్యాలు జరిగించు తండ్రి. యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వారి హృదయంలో ఉంచండి. మీకు మహిమ వచ్చేలా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.